కాంగ్రెస్కు ఓటేస్తే నాశనం అవుతావు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. తాత ముత్తాతల నుండి వస్తున్న భూమిని నువ్వు వ్యవసాయం చేసుకుని బతుకుతున్నావు. ఒక వ్యక్తి వచ్చి ఈ భూమి నాదే అని పిటిషన్ వేసిండు. అయితే నువ్వు దానికి ఎగెనెస్ట్గా నువ్వు ఏం చేసినావంటే కోర్టుకు వెళ్ళినావు. కోర్టు కూడా ఏమని తీర్పిచ్చిందంటే ఆ భూమి అతనిదే అని ఇచ్చింది. ఇది న్యాయమా చెప్పండి? కోర్టు కూడా ఆ భూమి అతనిదే అని చెప్పిందంటే ఇప్పుడు అది ఎట్లాంటి చట్టం చెప్పండి? ఇగో అదే చట్టం పేరే వక్ఫ్ బోర్డ్ అని ఉన్నది. ఒక్కసారి మీ గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసుకోండి, మీకు వక్ఫ్ బోర్డ్ గురించి తెలుస్తుంది. వక్ఫ్ బోర్డ్ ఇది నాది అన్నా అనుకో, అది సరెండర్ అయిపోవాల్సిందే. దానికి నువ్వు ఎగెనిస్ట్ నువ్వు ఏం చేయలేవు. అలహాబాద్ హైకోర్టు వక్ఫ్ బోర్డ్ వెళ్ళిపోయింది. కలకత్తా హైకోర్టు వక్ఫ్ బోర్డ్ వెళ్ళిపోయింది. దేశంలో గొప్ప గొప్ప ధనవంతుడైన మన ముఖేష్ అంబానీ ప్రేమగా కట్టుకున్న యాంటిలినా హౌస్ని కూడా వక్ఫ్ బోర్డ్ నాదే అని చెప్పిండు. ఆయన సరెండర్ అయిపోయింది. ఇప్పుడు దేశంలో గొప్ప ధనవంతుడైన ముఖేష్ అంబానీ నువ్వు ఏం చేయలేకపోతే నువ్వు సామాన్య మానవుడివి, సామాన్య మిడిల్ క్లాస్ మనిషివి, నువ్వు ఏం చేయగలుగుతావు చెప్పండి? ఇది నాశనం చేయడానికి కాంగ్రెస్ పనిన కుట్ర ఇది. కాబట్టి కాంగ్రెస్ ఓటు వేయకండి.